నువ్వేనా గాంధీ, ప్రకటిత గాంధీ? ఆ గాంధీ గాంధీ గాడు. నువ్వెట్లా ప్రకటిత గాంధీవి? ఆయనే గాంధీ గాడు. స్వాతంత్రం తెచ్చినా అని చెప్తాను చూడు. ఆ బాపూజీ పేరే గాంధీ కాదు. వాళ్ళ గంధి అంటే గంధకం అమ్ముకునే తోలు వాళ్ళు. దాని పేరు గాంధీ. గంధకం అమ్ముకునే కుటుంబం కాబట్టి గాంధీ అనే పేరు వచ్చింది. ఆయనే ఏం చేయలే. ఆయనే ఈ దేశానికి పట్టిన దుర్గతికంతా ఈయాటి వరకు పాకిస్తాన్, అటుపక్క బంగ్లాదేశ్, ఈ దుర్గతికి ఇవాళ కశ్మీర్కు కారణం గాంధీ. హిందువులను ఊచకోత పోవడానికి కారణం గాంధీ. వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని నిరాదీక్ష పట్టింది గాంధీ. పాకిస్తాన్కు డబ్బులు ఇవ్వాలని ఆ గాంధీ పురుషార్థుడు అసంటోడు. అచ్చా, నువ్వు అనేక మంది పోరాటంలో 1200 మంది చచ్చిపోతే వచ్చిన తెలంగాణ. అంతేగాని ఆనాడు నీ పాలోడు కావాలి, నీ ఇంట్లోడు కావాలి, టీఆర్ఎస్ వాడు కావాలి. నేను టీఆర్ఎస్లో ముఖ్య భూమిక పోషించిన మావాడు ఎవడు కావాలి. ఆనాడు కోదండరాము పోరాటం చేసిన రోజు ఆ పోరాటంలో నువ్వు లేవు. సాగరహారంలో మనం లేవు. వంట వార్పుల మనోళ్ళు కాదు, సాకలోడు మనోడు కాదు, షాలోడు మనోడు కాదు, కుమ్మరోడు మనోడు కాదు, గొల్లోడు మనోడు కాదు, మాలోడు మనోడు కాదు, మాదిగోడు మనోడు కాదు. మన టీఆర్ఎస్ పార్టీ కాదు అది. సకల జనుల సమ్మేళనం మనం లేవు. వంట వార్పుల నీ ఎవ్వడు కూడా లేడు. నువ్వు ఎన్నడన్నా వంట వార్పు చేసినావా? నువ్వు పాల్గొన్నావా చెప్పు. పాల్గొనకన్నా అంటే 10 ఏళ్ళు ఎట్లా నడిపినారు? నడుపుడు వేరు, కానీ నేను పక్క పొంటే ఉండి చూసేది కదా. మేము పక్క పొంటి ఉండే చూసేది కదా. నేను ఉద్యమంలో 10,000 బహిరంగ సభలు మాట్లాడినా. 1 కాదు 2 కాదు. 150 మంది నుంచి మొదలుకుంటే 2,500 మంది, 2,05,000 మంది, 3 లక్షల మంది ఆ మీటింగ్లో నేను మాట్లాడేది. నేను మాట్లాడినాక కేసీఆర్ గారు మాట్లాడేది. నాకు ఎక్కువ మంది ఈలలు కొట్టేది, ఆయనకు తక్కువ మంది, నాకంటే తక్కువ మంది ఈలలు కొట్టేది. ఆయన కర్రోడు, నేను ఎర్రోడిని. నేను బలగం ఉన్నోడిని, ఆయన బలగం లేనోడు. ఈ ఈర్షకు గురి చేసి ఇవాళ మాలాంటి ఉద్యమకారులందరినీ కూడా ఆగం చేసి ఇవాళ ఫామ్ హౌస్ల దిక్కు సక్కి లేకుండా పడి ఉంటాను. ఇంత సంపద ఉన్నది అనా నీకు ఆయమైన కారు లేకుండే.